నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాల మీద వ్యూహాలు పన్నుతూ వస్తున్నాడు. ఒకరోజు అమరావతి రైతులని, మరో రోజు మెగా డిఎస్సి స్టూడెంట్స్ అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అన్నీ కూడా బెడిసి కొడుతూనే ఉన్నాయి. సో మొత్తానికి దీని గురించి మనతో మాట్లాడడానికి లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, 2 రోజులు 3 రోజులు కాదు, యథావిధిగా వ్యూహాల మీద వ్యూహాలు పన్నుతూనే ఉన్నాడు, అది బెడుసు కొడుతూనే ఉన్నాయి. వాస్తవానికి అమరావతి రైతులు వచ్చేసి మావిగానే బెస్ట్ అని చెప్పేసి అన్నాడు. కానీ వాస్తవానికి వాళ్ళు ఎవరు, ఆ రైతులు ఎవరు అనే దానిపైన మనం చూసాం. మరొక రైతు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మరుసటి రోజు అమరావతికి భూములు ఇచ్చేశాడు. ఇలాంటి వారు కొంతమంది అయితే మెగా డిఎస్సికి సంబంధించి ర్యాంకులు రాలేదు, ర్యాంకులు వచ్చినా సరే మాకు ఉద్యోగాలు రాలేదన్న వాళ్ళు కొంతమంది. సో ఎలా చూడాలి ఈ వ్యూహాలను అంటే ఏం చెప్తారు? ఇది వ్యూహం ఏముంది ఇందులో? ఇది ఈ చిల్లపెంకు వ్యూహాలతోటి ఏమవుతుంది? దీన్ని వ్యూహం అనరు, అతి తెలివి అంటారు. ఓకే, అతి తెలివితేటలు ఎట్లా కొట్ట ఏదో ఒక విధంగా గవర్నమెంట్ మీద తప్పుడు ప్రచారం చేయాలి, బురద చల్లాలి, గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ కూడా ఇరకాటంలో పెట్టి తన రాజకీయం కొనసాగించుకోవాలి అని తప్పుడు ప్రచారం. వ్యూహం అనరు. వ్యూహం అంటే ఏంటి అంటే వాస్తవాల ఆధారంగా వేసే రాజకీయ ఎత్తుగడని వ్యూహం అంటారు. అది వైసీపీకి ఎలానో లేదు. ఆ జగన్మోహన్ రెడ్డికి అసలు వైసీపీకి ఈయన కదా దిక్కు మొక్కు. జగన్మోహన్ రెడ్డి జాతకంలోనే లేదు అటువంటివి. వ్యూహం అంటే వాస్తవాలని సమీకరించుకొని ఆ వాస్తవాల ఆధారంగా మనం ఒక స్ట్రాటజీ వేస్తే, ఆ స్ట్రాటజీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఏదైనా జరుగుతుంది. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథలు. అంతకు ముందర ఈ పింక్ డైమండ్, గింక్ డైమండ్ అని చెప్పింది అదే వ్యూహం. అప్పట్లో పెద్ద వ్యూహం ఇదే, పింక్ డైమండ్ వ్యూహం. ఆ తర్వాత బాబాయిని మనమే వేసేసాము, నారాసుర రక్త చరిత్ర అని పెట్టాం, అదొక పెద్ద వ్యూహం. ఆ తర్వాత తీసుకొచ్చి కోడికత్తి డ్రామా అవన్నీ అయినాయి కదా. ఆ తర్వాత గులకరాయి, ఆ గులకరాయి ఇప్పటికీ డిటెక్ట్ కాల, ఎతుకుతూనే ఉన్నారు పోలీసులు పాపం. అంటే వ్యూహం అంటే జగన్మోహన్ రెడ్డి వేసే వ్యూహాలు ఇట్టుంటాయి. ఆ మెగా డిఎస్సి గురించి పడరాని పాట్లు పడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలేదు అనేది గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకు రాలేదు అనేది అసలు ఏ ప్రభుత్వం కూడా ఇంత ఎక్సర్సైజ్ చేయదు. పిచ్చోళ్ళు ఏదో అనుకుంటున్నారని వదిలేస్తారు. కానీ ఇది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాబట్టి వీళ్ళు కేస్ బై కేస్ ఎందుకు రాలేదో వాళ్ళు చెప్తూ ఉన్నారు. లిస్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ లిస్ట్ ఇచ్చింది. కావాలంటే నేను మీకు కూడా పంపిస్తా. గవర్నమెంట్ లిస్ట్ ఇచ్చి ఇదిగో బలానా నాగవేణి అంకాని, విశాఖపట్నం, సోషల్ స్టడీస్, ఏమో మెరిట్ ర్యాంకు 146. ఇక్కడ ఉన్న 7 బీసీఏ పోస్టుల్లో 6 పోస్టులు జనరల్ మెరిట్ కట్ ఆఫ్ 134తో చివరి 1 పోస్టు హారిజాంటల్ రిజర్వేషన్ కింద స్పోర్ట్స్ కోటా అభ్యర్థి స్పోర్ట్స్ కోటాకి పోయింది. దాంతో ఈ నాగవేణి అంకానికి రాలేదు. ఎం ఏకాంబరం, చిత్తూరు జిల్లా, సోషల్ స్టడీస్, ఈయన మెరిట్ ర్యాంకు 123. ఇక్కడ అందుబాటులో ఉన్నవి 7 BC-D పోస్టులలో 5 జనరల్ మెరిట్ కింద కట్ ఆఫ్ 114 భర్తీ అవ్వగా మిగిలిన 2 పోస్టులు హారిజాంటల్ రిజర్వేషన్ దివ్యాంగుల కోటాలో అభ్యర్థులకి దక్కినాయి. ఇట్లా కేస్ బై కేస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరు వెళ్ళారు, వాళ్ళు ఏమేం చెప్పారు, వాళ్ళు చెప్పింది ఎంత అబద్ధం
ఈ జగన్మోహన్ రెడ్డి చిరునవ్వు చిందిస్తూ వాళ్ళవి ఎట్లా విన్నాడు అనేది మొత్తం గవర్నమెంట్ మొత్తం పేరుతో పేర్లు వాళ్ళ ర్యాంకులు అవి ఇవ్వటమే వీళ్ళని చెప్పటమే కాదు, ఈ నాగవేణి అంకాని గురించి ఏకాంబరం గురించి చెప్పటమే కాదు, వీళ్ళ ప్లేసులు అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ కట్ ఆఫ్ ఇది ఎంత, వాళ్ళ ర్యాంక్ ఎంత, వాళ్ళు ఏ గ్రూపు రిజర్వేషన్, జనరల్ మెరిటా రిజర్వేషనా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మొత్తం అంతా కూడా ఆ 10 యూనిట్లో వచ్చిన ఉద్యోగాలు ఎవరెవరు పొందారో వాళ్ళ పేర్లు మొత్తం నెంబర్లతో సహా ఇచ్చేశారు. ఇప్పుడు చెప్పు ఏం చెబుతావు నువ్వు, ఏం చెబుతావు నువ్వు? తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ విధ్వంసకర ప్రచారం వల్ల ఏమవుతుందో తెలుసా? ఆల్రెడీ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత అభద్రతకు లోనవుతారో ఒకసారి ఆలోచించు. జగన్మోహన్ రెడ్డి, నీకెటు ఉద్యోగం పోయింది, నీకు 11 సీట్లు ఇచ్చి నీ ఉద్యోగం తీసేశారు. ఈ కచ్చ పెట్టి నువ్వు ఉద్యోగాల్లో ఆల్రెడీ చేరి వాళ్ళ జీతం కోసం పని చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో రాజకీయాల్లోకి కొంతమంది వచ్చి సంపాదించుకుంటారు కదా, కొల్లగొడతారు కదా, మొత్తం లక్షల కోట్లు వెనకేసుకుంటారు కదా, దుబాయ్లో పెట్టుబడులు పెడతారు కదా, ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళందరూ కూడా నేను టీచర్ని కావాలి అన్న పట్టుదలతోటి చదివి ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకపోతే నిరాశతో ఎదురు చూసి చివరికి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మొత్తం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడితే ఆ డిఎస్సి నోటిఫికేషన్ని పక్కడబందీగా నారా లోకేష్ జారీ చేస్తే దాని మీద కూడా కేసులు వేశాడు. వీళ్ళందరూ పేరు తరతరకి చెప్పాలా, దాదాపు 250 కేసులు వేశారు. ఆ కేసులన్నీ కోర్టులు కొట్టేసినాయి. ఆ తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ అయింది. 148 రోజుల్లో ఇంత పెద్ద ప్రాసెస్ చేసి ఇంతమందిని 16,000 మందిని రిక్రూట్ చేసి వాళ్ళు మంచిగా బోధిస్తే పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళు ఇంత అద్భుతమైన ఫలితాలు సాధిస్తే 10th క్లాసులో ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా రెచ్చగొట్టడం వీళ్ళందరినీ. నేను మళ్ళీ 3 ఏళ్ళు ఓపిక పట్టండి, నేను ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇస్తా అంటాడు. ఎట్టిస్తావా నువ్వు? ఇస్తే దానికి చెప్పింది ఒక అమ్మాయి చెప్పింది, నేను ఈ వాలంటీర్లు సెక్రటేరియట్ గ్రామ సచివాలయ అవి రాశాను, నాకు మెరిట్ ఎంతో, నా మార్కులు ఎంత వచ్చినాయో చెప్పలా, నాకు ర్యాంక్ ఎంత వచ్చిందో చెప్పలా, మెరిట్ లిస్టు పెట్టలా, పోస్టులన్నీ ఫిల్ చేసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఒక అమ్మాయి చెప్పింది. అంటే నువ్వు చేసిన పని ఏంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు అధికారంలో ఉండగా నువ్వు ఏం చెప్పావు? నువ్వు మొత్తం అందరినీ వైసీపీ కార్యకర్తలందరినీ అర్హత లేని వాడిని, చదువు సంధ్య లేని వాడిని తెచ్చి ఉద్యోగాలు ఇచ్చావు. అట్లా ఇస్తారనుకుంటున్నావా అందరూ? నువ్వు బురద కచ్చ, నారా లోకేష్ మీద కచ్చ. ఏం సాధిస్తావు నువ్వు? ఏంటి నువ్వు సాధించేది ఏముంది? ఏమి ఉండదు, బిగ్ జీరో. మొత్తం గవర్నమెంట్ మొత్తం వాళ్ళందరూ మొత్తం సమాచారాన్ని ఇచ్చేశారు. ముందు ఆ పేరుని నాని ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ అంతా వచ్చి అసలు ఎక్కడ వెబ్సైట్లో అన్నీ తీసేశారని చెప్పారు. పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మొత్తం చూసుకోండి, అన్ని వెబ్సైట్లో అన్నీ ఉన్నాయి, ఒక్కటి కూడా తీయరు. ఎందుకు తీస్తారు? దొంగతనం చేసి నీలాంటి వాళ్ళు అయితే మొత్తం చెరిపేస్తారు. దుబాయ్కి డబ్బులు ఎట్లా పంపించారో, మద్యం డబ్బులు, అవన్నీ తెలియకుండా ఉండటానికి నువ్వు అన్ని చెరిపేస్తారు ఆధారాలు. వివేక గారి హత్య కేసులో రక్తం చెరిపేస్తారు, కుట్లేస్తారు. ఇక్కడ మెగా డిఎస్సిలో అటువంటివి ఏమి ఉండవు కదా. అందుకని మొత్తం అన్నీ కూడా సిస్టమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. సిస్టమేటిక్గా చేస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సో డివిఎస్ గారు, ఒకసారి మీకు ఈ వాయిస్ వినిపిస్తాను సార్.
వైసీపీ నేతలు ఎంతటి దారుణానికి పాల్పడుతున్నారంటే, అంకమ్మ గారు అకౌంట్ రెండు పాఠాలు చెప్తే ఏ ఫర్ ఆర్టీన్, టీ ఫర్ బ్లాక్ జాక్, సి ఫర్ కటింగ్ బ్లాక్ కోత కోసంగా కటింగ్, డి ఫర్ డైమండ్. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా జ్ఞానం ఉండి వాళ్ళు ఏదన్నా తెలిసినోడు ఏదన్నా మాట్లాడితే ఏదన్నా సమాధానం చెప్పొచ్చు. వీళ్ళందరూ ఈ అజ్ఞానులకి ఎన్నిసార్లు సమాధానం చెప్పాలి సార్? అసలుకి బ్రిడ్జ్ అనేటువంటి గేమ్కి లేదా ఇప్పుడు రాబోతున్న డిఎస్సిలో ఎవరైతే జాబ్ కొట్టారో వాళ్ళని ఇంత అవహేళన చేస్తూ ఇలాంటి మాటలు ఇంకా మాట్లాడుతున్నారంటే దీనిపైన ఖచ్చితంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఖచ్చితంగా క్రిమినల్ కేసులు బనాయించండి అని చెప్పేసి. అయినా సరే ఈరోజు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఎలా చూడాలి సార్? బ్రిడ్జ్ అంటే ఇప్పుడే కొట్టాను జస్ట్ వాట్ ఈజ్ బ్రిడ్జ్ అని కొడితే గూగుల్లో కొట్టి చూడు ఏమని వచ్చింది. బ్రిడ్జ్ ఈజ్ వైడ్లీ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద అల్టిమేట్ ఇంటలెక్చువల్ గేమ్స్ అండ్ మైండ్ స్పోర్ట్స్. ఇంటలెక్చువల్ గేమ్స్, మైండ్ స్పోర్ట్స్కి సంబంధించి ఆఫెన్ కంపేర్డ్ టు చెస్. ఇట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్, ప్రాబబిలిటీ అండ్ డిడక్షన్ rather than luck. The International Olympic Committee officially recognizes it as a mind sport. దాన్ని తీసుకొచ్చి ప్యాకెట్ అంటాడు. ఈ విత్తన్ని ఏమనాలి అసలు? ఇప్పుడు గతంలో మన ఇద్దరితో డిబేటే చెప్పా కదా, క్యాసినో ఆడే వాళ్ళకి బ్రిడ్జ్ గురించి ఏం తెలుసు, ఆడిచ్చే వాళ్ళకి బ్రిడ్జ్ గురించి ఏం తెలుసు? ఆ పేరుని నాని లేకపోతే పేరుని నాని వీళ్ళందరి గురించి ఏం మాట్లాడుకుంటాం? వాళ్ళకి ఏంటో తెలియదు, బేసిక్స్ తెలియవు. నాకు ఒక ముసలి పులి ఏదో బంగారు కడియం కథ ఒకటి గుర్తొస్తాను. శక్తి ఉడిగినటువంటి ఆ పులి అంట, ఇక అక్కడ నేను మారిపోయాను, మంచిగా ఉన్నాను, ఇక నా దగ్గర శక్తి కూడా లేదు, అసలు గోళ్ళు కూడా ఊడిపోయాయి, చేతిలో బంగారు కడియం పెట్టుకుని నా దగ్గరకు వస్తే ఇస్తాను ఈ కడియం అందంట. మరి ఉద్యోగం రానటువంటి అభ్యర్థులందరూ ఆ పులి దగ్గరికి వెళ్తారా? బంగారు కడియం తీసుకోవడానికి మీకు ఉద్యోగాలు ఇస్తాను, ఆ పులి చెప్తోంది మళ్ళా నేను గెలుస్తాను, మళ్ళా నాకు శక్తి వస్తుంది, నేను రాగానే బంగారు కడియం లాంటి ఈ 12 ఉద్యోగాలు మీకు ఇస్తాను అంటే ఒక్కొక్కరికి కడియం దొడుకుతాను. వీళ్ళందరూ మరి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే చూసావా ఆ స్క్రీన్ మీద ఆయన్ని, ఆ ఎదురుగా ఉన్న పిల్లల్ని, ఎట్లా అనిపించింది మనకి? గోళ్ళూడి పళ్ళూడి ముసలి పులి బంగారు కడియం చేతితో పట్టుకుని కూర్చుంటే పాపం అమాయకులంతా ఎదురుగా వస్తే ఏం జరుగుద్ది? మింగేస్తుంది. ఇప్పుడు ఈ ఉద్యోగాలు రానటువంటి డిఎస్సి అభ్యర్థులందరినీ మింగేయడానికి పిలిపించుకున్నాడా? అసలు ఇప్పుడు ఇప్పుడే సత్యమూర్తి గారు నాకు ఒకటి పెట్టారు. ఏంటి, ఆయన చూస్తూ వచ్చినటువంటి అభ్యర్థుల జాబితాను కనుక చూస్తే అంగవైకల్యం, హ్యాండిక్యాప్డ్, 40% వైకల్యం ఉంటేనే ఉద్యోగం వస్తుందంట. కానీ అతనికి ఎంత ఉంది వైకల్యం? 30% ఉంది. పేరు గెరివి అంజినప్ప. అంటే 40% నీకు హ్యాండిక్యాప్డ్ ఇది ఉంటే ఉద్యోగం వస్తుంది, 30% ఉన్నాయని మరి నాకు ఉద్యోగం ఇవ్వమంటే? ఈ సదరం సర్టిఫికెట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పించిందేనా? జగన్మోహన్ రెడ్డి టైంలో అన్నీ ఈ తప్పుడు సదరం సర్టిఫికెట్లు ఇప్పించాడు కదా. ఒక్కొక్కళ్ళకి 40,000 తీసుకుని 30,000 తీసుకుని డాక్టర్లను కూడా ప్రలోభాలకు గురి చేసి అదో పెద్ద స్కామ్. ఏది ఆ సదరం సర్టిఫికేట్స్. సరే, ఇంకొక అతను ఏంటి, పాకా సతీష్, ఇతని మీద కోర్టులో కేసు నడుస్తాను, విచారణ. ఇవాళ పోస్టు ఉద్యోగం ఇస్తారా? మనం అందరం నేరస్తులకే ఇస్తాం కదా. అంటే ఇప్పుడు వరుస పెట్టి వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ బాధలు ఆయనకు వినిపిస్తే ఆయన బంగారు కడియం ఉంది నా దగ్గర, మీరందరూ నా దగ్గరికి వచ్చారు హ్యాపీ, ఒక్కొక్కళ్ళని వరుస పెట్టి మింగుతా అంటున్నాడా? అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే జగదీష్ నాయక్ అంట, ఇప్పుడే సత్యమూర్తి గారు పెట్టారు నాకు ఇదంతా. ఈ జగదీష్ నాయక్ స్టోరీ ఏంటి చెప్పంటావా? ఆయనకి మెరిట్ ర్యాంక్ 363 వచ్చిందంట. సరే, అసలు దాంట్లో ఎస్టీ ఉమెన్ బ్యాక్లాగ్ పోస్టులు
రెండే ఉన్నాయి. ఉమెన్ బ్యాక్లాగ్ పోస్టులు రెండే ఉన్నాయి. మరి ఈయనకు వచ్చిన మెరిట్ ర్యాంకు 363. అరే మహిళా అభ్యర్థులకు ఇవ్వాల్సిన పోస్టు జగదీష్ నాయక్ ఇస్తారా? ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఇతను పురుషుడు కదా. అవును. అక్కడ ఉన్న 2 పోస్టులు ఎవరై? ఉమెన్. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఎదురుగా పెట్టుకుని అతను నిన్న ఒక పెద్ద సినిమా చేసి దాన్ని ఆపండి వాళ్ళ ఛానల్కి వదులుతుంటే మనం ఏమని చెప్పాలి, అసలు ఎలా మాట్లాడాలా? ఇప్పుడు శరత్ బాబు అంటాడా, ఇంకో కేసు చెప్తున్నా, ఏది శరత్ బాబు వచ్చేసరికి ఈయనకు వచ్చిన మెరిట్ ర్యాంకు 143 అంట. నాట్ సెకండ్ గ్రేడ్ పోస్టులు 143 ఏంటి? ఇప్పుడు ఆ ర్యాంకు 100 వచ్చినాడికి ఇచ్చారు, లేకపోతే 102 మెరిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అంటే 100 వచ్చిన వాళ్ళకి 102 వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా 143 ఇవ్వాలా? 143 వచ్చిన శరత్ బాబుకి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాడు ఇతను. లోకేష్ రాజీనామా ఇతను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు మహిళల పోస్టు పురుషుడికి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు. జగదీష్ నాయక్ ఎందుకు ఇవ్వలేదు? లోకేష్ రాజీనామా చేయి, సిబిఐ ఎంక్వైరీ చేయించు మోడీ, ప్రధాని మోడీ, దీనిపైన అసలు బ్రిడ్జ్ కోర్స్ ఎందుకు పెట్టావు? సిబిఐ ఎంక్వైరీ ఎవరి మీద చేయాలి? మోడీ మీద చేయించాలి. అది మోడీ ఇచ్చిన ఆర్డర్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్. సార్ నేను పెయిన్ అనే దీని మీదనే ఏదైతే మేము చెప్పింది కాదు, మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటిది కాదు, బ్రిడ్జ్ అనేది నేషనల్ గవర్నమెంట్ తీసుకుందంటే పెయిన్ అని అంటాడు. అంటే ప్రధానమంత్రి మోడీ ఏం చెప్తే చేస్తావా, ఏం మాట్లాడతారో అర్థం కావట్లేదు. అరే మగడా, అసలు ఒకళ్ళకి ఇవ్వలేదంట, అందుటో ఒక్కడ కూడా ఇవ్వలేదు. బ్రిడ్జి కింద ఇప్పుడు ఈ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరిలో ఆ బ్రిడ్జ్ ఆట ఆడినాడు ఒకటికన్నా ఇస్తే బ్లేమ్ చేయొచ్చు, అతన్ని తీసేయమని మీరు డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా బ్రిడ్జ్ కోర్సు, అదే ఆ బ్రిడ్జ్ ప్లేయర్ కింద ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. నెక్స్ట్ ఆ గేమ్ పెట్టింది అసలు స్టేట్ గవర్నమెంట్ కాదు. నెక్స్ట్ అది ఇంటలెక్చువల్ గేమ్, పేరుని నానికి అర్థమై సావదు. నాకు అర్థం కాలేదు కాబట్టి లోకేష్ రాజీనామా చేయాలి. అరే అతనేమో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశాడు అంబటి రాంబాబు, పోలవరం నాకు ఇప్పటికీ అర్థం కాలేదంటాడు. అరే టీఎంసీ అంటే ఏంటంటాడు, క్యూసెక్కి టీఎంసీకి తేడా ఏంటంటాడు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ నువ్వు మధ్యలో నన్ను ఆపావు. సమదం పృథ్వీరాజ్ ఎంత వచ్చిందండి మీకు ర్యాంకు? 157. మరి కట్ ఆఫ్ దేంతో అయిపోయింది? 141. 141 కట్ ఆఫ్ అయిపోతే 157వ ర్యాంక్ వచ్చినటువంటి పృథ్వీరాజ్కి ఎందుకు ఇవ్వవు? రాజీనామా చేయాలి లోకేష్. అరే ఒక్కటి కాదండి, మొత్తం అన్నీ కూడా ఇవే. ఈ విధంగా ఉంటే ఇప్పుడు షేక్ నసీమున్ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఈమె గురించి. ఏంటి ఈమె వచ్చేసరికి కడప బీసీఈ కేటగిరీకి ఉంటుంది. ఈమెకు వచ్చినటువంటి ర్యాంకు 43. ఉన్న 2 పోస్టులు ర్యాంక్ 4, ర్యాంక్ 30తో అయిపోయాయి. 4వ ర్యాంక్ ఆడికి 30వ ర్యాంక్ ఆడికి ఇవ్వకుండా 43వ ర్యాంక్ వచ్చినటువంటి నసీమున్కి ఇవ్వాల్సిందే. ఇస్తావా లేదా? వీళ్ళందరూ రేపొద్దున మళ్ళీ ఇంకో డిఎస్సి ఇచ్చారు. ఏది 4000 పోస్టులతో మళ్ళీ 2వ డిఎస్సి పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతారు. అది హామీ, చంద్రబాబే హామీ, చంద్రబాబే భరోసా. ఇవాళ యువతరానికి కానీ ఈ నిరుద్యోగులకు కానీ, ఎందుకంటే 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 15 డిఎస్సీలు పెట్టాడు. 16 ఏళ్ళు సీఎంగా ఉండి 15 డిఎస్సీలు పెట్టాడన్న. 190,000 మంది టీచర్ ఉద్యోగాలు. ఈ 16,000 కూడా కలపాలి నువ్వు వాటికి. అంటే 2 లక్షల పైగా టీచర్ల నియామకం ఆయన చేశాడు. అసలు డిఎస్సి, ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ యాక్చువల్గా ఎన్టీ రామారావుకు ముందు ఏంటంటే, ఇప్పుడు సత్యమూర్తి గారికి తెలుసు, ఈ ఉద్యోగాలన్నీ అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎవరు చెబితే వాళ్ళకే. అప్పుడేంటి సమితులు ఉండే, ఆ సమితి ప్రెసిడెంట్ ఉండేవాడు. మాకు మా జిల్లాలో సత్యమూర్తి గారికి కూడా తెలుసు, కాసు వెంగళరెడ్డి ఉండేవాడు. ఇప్పుడు ఈ కృష్ణారెడ్డి ఉన్నాడు చూసావా, లేకపోతే కృష్ణారెడ్డి నీకు తెలియదు, ఈయన ఎవరు? మహేష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి ఒరిజినల్ తాత. ఓకే. ఈయన బాబాయిలే. ఎవరు? బ్రహ్మానంద రెడ్డి అసలు తాత కాదు, కాసు బ్రహ్మానంద రెడ్డి. ఆ కాసు వెంగళరెడ్డి మొత్తం పంతుళ్ళంతా ఆయన నియమించిన వాళ్ళే మా జిల్లా మొత్తం.
అప్పట్లో. అంటే ఆయన ఎవరికి చెబితే ఆయనకి ఎవరైతే ఎన్నికల్లో పనిచేశారో వాళ్ళ తమ్ముడు కాసు బ్రహ్మానంద రెడ్డికి ఎవరైతే ఎన్నికల్లో పనిచేశారో వాళ్ళకి బంతులు ఉద్యోగం ఇచ్చాయి. టీచర్ పోస్టులు, నర్సుల పోస్టులు అన్నీ మొత్తం కాసు వెంగళరెడ్డి మనుషులే ఉండేవాళ్ళు. కొంచెం లేడీస్కి ఎక్కువ ఇచ్చేవాళ్ళే. ఇప్పుడు కాసు వెంగళరెడ్డి చరిత్ర చెప్పాలంటే అది కాదు. ఆ విధంగా నియామకాలు జరిగాయి టీచర్ పోస్టులు. ఎన్టీఆర్ హయాంలో మొదటిసారిగా డిఎస్సి అనేది పెట్టారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఒక పారదర్శకంగా ఉండాలి, అది కూడా టీచర్ల బదిలీ కూడా కౌన్సిలింగ్ ద్వారా జరగాలి. బాగా వాళ్ళకి ఏదో గ్రేడింగ్ ఇచ్చి పనిచేసే వాళ్ళకి పనిచేసినట్టుగా వాళ్ళకి మార్కులు ఇచ్చి ఒక చక్కటి విధానం అన్నమాట. ఇంతకుముందు ఏంటి, బెదిరిస్తే బదిలీ, కక్ష సాధింపులకు ఉపాధ్యాయుల బదిలీలను వాడుకున్నారు. అట్లాంటిది నాకు తెలిసి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక 18 డిఎస్సీలు జరిగాయి. ఎన్టీఆర్ హయాంలో ఒక డిఎస్సి, ఇప్పుడు చంద్రబాబు హయాంలో 15 డిఎస్సీలు. రాజశేఖర రెడ్డి ఒక డిఎస్సి పెట్టి చచ్చిపోయాడు, నోటిఫికేషన్ ఇచ్చి చచ్చిపోయాడు. అంటే ఆయన రెండో డిఎస్సి ఆయన కంప్లీట్ చేయలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్, రోసయ్య దాన్ని భర్తీ చేశారు. ఇది డిఎస్సి చరిత్ర. అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కటి కూడా ఇవ్వలేదు కదా 5 ఏళ్లలో. ఒక్క డిఎస్సి పెట్టనాడు, అన్ని డిఎస్సీలు పెట్టిన వాళ్ళని రాజీనామా చేయమంటాడు. వాళ్ళ మీద సిబిఐ ఏంటో తెలుసా డిఎస్సి గారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్లో, నోటిఫికేషన్లో క్యాండిడేట్ పేరు ఎవరైతే నాకు ఉద్యోగం రాలేదు అని క్లెయిమ్ చేస్తున్నారో పేరు, ర్యాంకు, వాళ్ళ కమ్యూనిటీ ఏంటి, వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేశారు, ఏ జిల్లా, మెరిట్ ర్యాంక్ ఎంత అని ఇచ్చి వాళ్ళకి ఎందుకు రాలేదో చెప్పి మేము ఎవరికి ఉద్యోగాలు ఇచ్చాము అనేది వాళ్ళ పేర్లతో సహా, ఉద్యోగం నువ్వు అడుగుతున్నావు కదా, నీకన్నా రూల్ ప్రకారం ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చాము, నువ్వు కావాలంటే చెక్ చేసుకో అని వాళ్ళ పేర్లు ఇచ్చారు. ఫుల్ ట్రాన్స్పరెన్సీ. ఇంకెంతకన్నా పారదర్శకత ఏం కావాలి? ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు కదా, ఎవరెవరు ఏ విధంగా వాళ్ళ యొక్క ఫిర్యాదులు ఇచ్చారో ప్రతి ఫిర్యాదుని అడ్రస్ చేసిందా లేదా ఈ ప్రభుత్వం? 33,000 గ్రీవెన్సెస్ అటెండ్ చేసింది కదా సార్. మీరు కేసులు వేశారు కోర్టుల్లో, ఒక్క కోర్టు కూడా ఒక్క కేసులో కూడా మీకు ఫేవర్గా ఎందుకని రాలేదు? ఇప్పుడు 241 కేసులు వేసినా కూడా అన్నీ పరిష్కరించారు. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మీద కూడా వేశారంట, ఒక 67 కేసులు వేశారంట. అంటే ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిన ఫిర్యాదుని పట్టించుకోకపోతే, గ్రీవెన్స్ని పరిష్కరించకపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ తీర్పు చెప్పచ్చు, వాళ్ళు కూడా వెళ్ళి ఆయన దగ్గర వేడుకోవచ్చు. అంటే ఆయన వాళ్ళకి అందుబాటులో ఉంటే. ఇవాళ వీళ్ళు ఏంటి, అభ్యర్థులు కూడా ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. ఒకసారి ఏంటంటే ఉజ్వల భవిష్యత్ మీ కళ్ళ ముందు, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. ఈ 3 ఏళ్లలో మళ్ళీ 3 డిఎస్సీలు వస్తాయి, 3-4 జాబ్ క్యాలెండర్లు వస్తాయి. విస్తృతమైనటువంటి అవకాశాలు అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన ఒక పండగలాగా జరుగుతుంది. ఏది వాళ్ళు మనం చూసాం, ఒక గవర్నమెంట్ సెక్టార్లోనే 60,000 పోస్టులు కంప్లీట్ చేశారంటే 2 ఏళ్లలో. మరి 9 లక్షల పోస్టులు ప్రైవేట్ రంగంలో కల్పించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మీరు నమ్ముకోవద్దు దయచేసి. ఏంటంటే అది అసలు గోళ్ళు ఊడినటువంటి, పళ్ళు ఊడినటువంటి పులి. వెళ్తే ఏం చేస్తుంది? దగ్గరికి వెళ్తే లటక్కన మింగుతుంది. ఇక్కడ ఇంకొక ఇదేంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న గేమ్ ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడంటే, చేతగాక, తెలియక, చేతగాక, అవగాహన లేక. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి తెలుసుకోవాలి. పక్కన పేరుని దాన్ని కూర్చోబెట్టుకొని తెలుసుకోవటం కాదు, ఎవరన్నా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అమలు చేస్తున్న ప్రక్రియ. కొన్ని యూనిట్లు, టీచర్లలో చాలా రకరకాల సబ్జెక్టులు ఉంటాయి, రకరకాల ఇవి ఉంటాయి. కాబట్టి ఒక యూనిట్ 10 పోస్ట్ యాజ్ యూనిట్ తీసుకొని హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశారు. అందువల్ల
మొత్తం అంటే రిజర్వేషన్ క్రైటీరియాని మనం ఫుల్ఫిల్ చెయ్యాలి అంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఈజ్ ది బెస్ట్ మెథడ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేశారు. చేసిన తర్వాత అయ్యా దీనివల్ల మీకు ఇదిగో ఈ కారణాలు మొత్తం ఒక 10 కారణాలు చెప్పి ఈ కారణాల వల్ల మీకు ఉద్యోగం రాలేదు అని కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పెట్టి చెప్పారు. అవన్నీ తెలుసుకోకుండా అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అనే జ్ఞానం కూడా లేకుండా వీళ్ళందరూ వచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు, అబాస్ పాలు అవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికి 100 సార్లు క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ స్పోర్ట్స్ కోటా గురించి దరిద్రంగా మాట్లాడుతున్నాడు ఆ పేరుని నాని. స్పోర్ట్స్ కోటా ఎట్లా ఉంటుందో ఏంటో సర్టిఫికెట్లు ఎవరిస్తారో అందరికీ తెలుసు, ఒక పేరుని నానికి తప్ప. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి విద్యార్థుల్ని కొద్దిసేపు పక్కన పెడితే, అదేవిధంగా అంతకు ముందు రోజు అమరావతి రైతు ముసుగులో కొంతమంది తీసుకొచ్చారు. తర్వాత మనం నిన్న డిబేట్లో కూడా మాట్లాడుకున్నట్టు దాదాపు ఎవరు వచ్చారనుకుంటే కంప్లీట్గా ఏ సామాజిక వర్గం వాళ్ళు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారని చూసాం. 8 మంది రెడ్లు వచ్చారు. సో నిజంగా వీళ్ళు రైతులు ముసుగులో వచ్చి ఏదో చేయాలనుకొని మళ్ళీ అదే రైతు మళ్ళీ మరుసటి రోజు అమరావతికి భూములు ఇచ్చేసాడు, మళ్ళీ ఈరోజు కొన్ని ఇవ్వబోతున్నాడు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఏంటి అంటే మొత్తం భూ సమీకరణ జరుగుతున్నప్పుడు అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని అతన్ని మామూలుగా అతని ముద్దు పేరు ఏంటి అంటే అక్కడ లోకల్గా వాళ్ళు పిలుచుకునేది కరకట్ట కమలాసన్ అంటారు. అంటే బాగా నటిస్తాడు అని, అది లోకల్గా అతనికి ఉన్న ముద్దు పేరు. ఆ కరకట్ట కమలాసన్ ఏం చేశాడంటే మొత్తం అన్ని ఊళ్ళల్లో తిరిగి రెడ్లు ఎవరెవరు ఉంటారో వెతికి ఆ రెడ్లకి పొలాలు ఉన్న రెడ్లని వెతుక్కొని ఒక 7 మందినో జమ వేశాడు. వేసి వాళ్ళందరినీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖంలో వెలుగు చూడాలి కదా, కళ్ళల్లో ఆనందం చూడటానికి అని చెప్పి వీళ్ళందరికీ ఏం చెప్పాడంటే మీరు భూ సమీకరణలో మీరు భూములు ఇవ్వమాకండి, మీరు ఎదురు తిరగండి, అడ్డం తిరగండి, మీకెందుకు, మీకు ఏది వచ్చినా జగనన్న చూసుకుంటాడని చెప్పాడు. వాళ్ళు కొంచెం అమాయకులు ఉంటారు కదా సహజంగానే, అది పైగా రెడ్డి ఫీలింగ్ ఎక్కువ ఉన్నోడు ఉంటాడు కదా. వాళ్ళందరూ ఏం చేశారంటే చాలామంది రెడ్లు ఇచ్చారు, ఈ 7-8 మంది ఇవ్వాల. చాలామంది కులంతో సంబంధమే ఉంటుంది. చాలామంది అందరూ మేము భూ సమీకరణకి మేము ఇస్తాము, రాజధాని కట్టి అందులో మా పాత్ర కూడా ఉండాలి అని చాలామంది రెడ్లు ఇచ్చారు. నేను చెబుతున్నది ఈ 8 మంది రెడ్ల గురించి. వీళ్ళు మేము ఇవ్వము అని చెప్పి అడ్డం తిరిగారు. ఏం చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పలు సందర్భాల్లో ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కుంటున్నాడు అని చెప్పాడా లేదా, అని ప్రచారం చేశాడా లేదా, పెద్ద ఎత్తున ప్రచారం చేశాడా లేదా. మరి 7 నుంచి 8 మంది రెడ్ల నుంచి ఎందుకు లాక్కోలే బలవంతంగా? వీళ్ళ దగ్గర ఏమన్నా ఆర్మీ సైన్యం ఉంటుందా, తుపాకులు ఉంటాయా? వీళ్ళని ఎలగొట్టడం పెద్ద కష్టమైన పనే. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు వీళ్ళ పొలాలు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు బలవంతంగా? వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పటికీ వచ్చి నీ దగ్గరకు వచ్చి చెప్పారు కదా, మా ల్యాండ్లు మా దగ్గరే ఉన్నాయండి, మేము ఇవ్వలేదండి, అదండి ఇండి చెప్పావు, అయిపోయిందా? మొత్తం 33,000 మంది రైతులు ఇచ్చేశారు కదా, ల్యాండ్లు ఇచ్చారు కదా, ల్యాండ్ పూలింగ్ కింద. వాళ్ళ మొత్తం ల్యాండ్లన్నీ తీసుకున్నారు, రోడ్లు గీడ్లు అన్నీ డిజైన్ చేసుకున్నారు. ఈ రోడ్డుకి మధ్యలో ఉంది ఒక అతని సైటు, అతను ఇవ్వాల, నేను ఇవ్వను అన్నాడు. ఓకే, వెరీ గుడ్ అన్నారు. రోడ్డు అక్కడ దాకా వేశారు, ఆయన పొలం వదిలేసి ఆ తర్వాత నుంచి మళ్ళీ రోడ్డు వేశారు. మధ్యలో ఇతను పొలం ఉంది, నేను దున్నుకుంటా అన్నాడు, దున్నుకో అన్నారు. నీకు ఎవ్వరు అభ్యంతరం కూడా చెప్పలా, దున్నుకున్నాడు. పొలం వేస్తా అన్నాడు, వేసుకో, నీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, చుట్టూ రోడ్లు ఉన్నాయి కదా, మొత్తం అంతా డెవలప్ అయిపోయింది కదా, ఆ మొత్తం డెవలప్ చేసేసారు కదా, నేను అయినా వేస్తా అన్నాడు, వేసుకో అన్నారు. నువ్వు రోడ్డు వేస్తా, నేను అడ్డం తీయను, నా పొలం మధ్యలో ఉంది, నేను ఇవ్వను అని కూర్చున్నాడు. ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది?
ఈ జగన్మోహన్ రెడ్డి దుష్ట రాజకీయం ఇదంతా. చివరికి ఏమైంది, మొత్తం అన్ని లేఅవుట్లు అయిపోయినాయి, మొత్తం అన్ని జోన్ల వారీగా ఇది చేశారు. జోన్ 5 R5 జోన్ తీసుకొచ్చి మొత్తం చెడగొడదాం అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశాడు. R5 జోన్ ఎత్తి అవతల పడేశారు. లేదు అప్పట్లో ఇచ్చాడు, చెప్పాడు కదా, మొత్తం అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రోడ్డు ముందరికి వెళ్ళాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు భూ సమీకరణకి రామన్నారు కదా, మేము భూసేకరణ చేస్తాము అని నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ఈ 8 మంది రెడ్లకి అందింది. నేను రైతులు అంటల్లా, నేను కావాలనే అంటల్లా, వాళ్ళ కులం పేరుతోటే పిలుస్తున్నా, కావాలనే వాళ్ళ కులం పేరుతో పిలుస్తున్నా. ఈ 8 మంది రెడ్లకి వచ్చినాయి. వీళ్ళ ల్యాండ్ భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం టేక్ ఓవర్ చేయబోతున్నది. భూసేకరణ చట్టంలో వచ్చే బెనిఫిట్కి డబుల్ బెనిఫిట్ భూ సమీకరణ ద్వారా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు రైతులకి. భూ సమీకరణలో వచ్చే బెనిఫిట్లన్నీ వీళ్ళ కులాన్ని చూసుకొని, లేకపోతే ఈ కరకట్ట కమలాసన్ని చూసుకొని, ఈ జగన్మోహన్ రెడ్డిని చూసుకొని వీళ్ళు ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. ఈ రోజున భూసేకరణ చట్టం కింద నోటీసులు ఇచ్చారు. భూసేకరణ చట్టం కింద నోటీస్ ఇస్తే చచ్చినట్టు ల్యాండ్ ఇవ్వాల్సిందే. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, రోడ్లకి, వాటికి ప్రభుత్వం అడిగితే ఇవ్వాల్సిందే. నీకు కాంపెన్సేషన్ ఇస్తారు, వెళ్ళగొడతారు అక్కడి నుంచి. అది ఇప్పుడు జరగబోతున్నది. వీళ్ళకి ఇంత నష్టం జరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఈ రెడ్లకి ఇంత అన్యాయం జరగటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కుట్రల వల్ల బలైపోయింది ఎవరు అంటే ఈ రెడ్లు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చూసిన తర్వాత పాపం ఒక రెడ్డి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశాడు, చెప్పాడు, అయా నేలపాడు మాకు అది ఇది అని చెప్పాడు. నేలపాడు ఎక్కడ ఉంటుందని అడిగాడు కదా. నేలపాడు ఏంటి, నేలపాడు అంటే ఏంటి అంటే అది అక్కడ హైకోర్టు అన్నీ కట్టారయ్యా, అది మా ఊరు అదే అంటే, ఆహా అట్లాగా అన్నాడు. మీటింగ్ నేలంతా దవ్వేశాం కదా, ఇంకా నేల ఉందా. ఇవన్నీ అయిన తర్వాత, ఆ మీటింగ్ అయిన తర్వాత ఎవరైతే ఆ రెడ్డి ఉన్నాడో ఆ రెడ్డికి అర్థమైంది, ఇతనికి ఏమీ తెలీదు, ఇంతకాలం ఇతన్ని నమ్ముకొని మనం మోసపోయాం. ఇప్పుడు ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తున్నది అని వెంటనే పశ్చాత్తాపడి ఆ మీటింగ్ అయిపోగానే జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటో, అతని తెలివితేటలు ఏంటో అర్థమైపోయినాయి అతనికి. వెంటనే వచ్చేసి నేలపాడు ఆర్డీఓని కలిసి, అమ్మ మాకు భూసేకరణ చట్టం మాకు అప్లికబుల్ చేయొద్దు, మేము భూ సమీకరణ కింద మేము ఇచ్చేస్తాము, దయచేసి మాకు రిటర్నబుల్ ప్లాట్స్, కవులు, ఇవన్నీ ఈ బెనిఫిట్లు మాకు ఇప్పించండి అని చెప్పి వచ్చి ల్యాండ్ సరెండర్ చేసి. ఎకరన్నర ఇచ్చాడంట నిన్న, మిగిలింది కూడా వాళ్ళు ఇచ్చేస్తానన్నాడు. మిగిలింది కూడా ఇచ్చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ మాటలు నమ్మిన వాళ్ళని ఎంత మోసం చేస్తున్నావు, ఎంత అన్యాయం చేస్తున్నావు. నీ మాటను నమ్మిన ప్రతి వాడు అన్యాయం అయిపోతాడు. ఈరోజు ఈ డిఎస్సి అభ్యర్థులైనా, డిఎస్సి రాసి ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు చక్కగా ఇంకా మళ్ళీ డిఎస్సీలు వస్తాయి. మళ్ళీ ప్రతి సంవత్సరం పెడతానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిక్లేర్ చేశాడు. జాబ్ క్యాలెండర్లు ఎన్ని ఉద్యోగాలు పడబోతున్నాయి మొత్తం డిక్లేర్ చేశారు కదా, ఉగాదికి వచ్చేస్తున్నాయి. మీరు చక్కగా ఈ రాజకీయాల జోలికి ఈ జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయిస్తే మీకు ఈ రెడ్లకి ఏం జరిగిందో మీకు అదే జరుగుతుంది. అందుకని చక్కగా మీరు చదువుకోండి. మీకు ఇంకా ఏజ్ ఉన్నట్టుగా నాకైతే కనిపిస్తున్నది, అంటే ఎలిజిబిలిటీ ఉన్నట్టుంది. మీరు ఇంకా చక్కగా చదువుకోండి, మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ పోస్ట్ వస్తుంది, మీరు ఖచ్చితంగా కొడతారు. మీలో ఆ తెలివితేటలు ఉన్నాయి. చాలా ర్యాంకు దగ్గర దాకా వచ్చారు కదా, హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల మీకు రాలేదు, ఇంకొక ఎలిజిబుల్ క్యాండిడేట్కి వచ్చింది. మీరు చక్కగా చదువుకోండి. అంతేగాని ఈ సమీకరణ చట్టం కాదని
భూసేకరణ చట్టం ప్రయోగించే స్థితికి వచ్చిన రైతుల్లాగా అవును, మీరు కాకండి. మీరు కాకండి. సో డివిఎస్ గారు, వాస్తవానికి మళ్ళీ ఆ ముసలిపులి దగ్గరికే ఇందాక విద్యార్థులు వచ్చారు. ఇప్పుడు ముందర మొత్తానికి ముసల్పులు మామూలుగా లేదు, ముందర బంగారు కడియం పెట్టుకుంది. బంగారు కడియం పెట్టుకొని అయితే రెడీగా మళ్ళీ ఇప్పుడు రెడ్లను పిలుచుకుంది. రెడ్ల పరిస్థితి ఏందా? బంగారం కడియం కూడా మద్యం సొమ్ములతో చేసిన బంగారం. చేసిన బంగారం సొంతగా కొనింది కాదు. అవును. అంటే ఇప్పుడు వరుస పెట్టి ఈ 2 ఏళ్లలో చూడండి జగన్మోహన్ రెడ్డి కుట్రలు ఏ విధంగా, అసలు తను కుట్ర చేయటం, ఆ ప్రభుత్వం మీదకి దాన్ని నెట్టడం. ఇప్పుడే చెప్పారు ఇందాక ఇంట్రోలో కూడా సత్యమూర్తి గారు, అంటే అసలు అతను ఏ విధంగా, అంటే మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. మోసగాడి తప్పు కాదు, మోసపోయేవాడిదే తప్పు. మోసపోయే వాళ్ళదే Exactly. తప్పు. అంటే మోసగాడిని నమ్మడం మనం చేసినటువంటి తప్పు అన్నమాట. గతంలో నమ్మినా కానీ అతను గెలిచి ఏం చేశాడు మనం చూసాం. ఆ రోజు ఏంటి, నారాసుర రక్త చరిత్రాన్ని నమ్మించాడు. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి చంపారు మా బాబాయిని అని చెప్పారు, ఏడ్చాడు. మా తాతను చంపారు, మా నాన్న గాలిలో కలిసిపోయాడు, మా బాబాయిని చంపారు. సునీతను పక్కన పెట్టుకుని ఏడ్చాడు. కానీ ఎవరు అరెస్ట్ అయ్యారు? కడప కమలాసన్ తండ్రి భాస్కర్ రెడ్డి. అంటే ఇప్పుడు ఇందాకేదో కరకట్ట కమలాసన్ గురించి, ఇప్పుడు మొత్తం కమలాసన్ల పార్టీయే లేదు అంతా. ఇది ఇప్పుడు అమాయకత్వం నటించటంలో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మామూలు నటులు కాదు కదా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అది కోడికత్తి డ్రామా, అదొక కుట్ర కదా. అంటే ఇప్పుడు ఆ కుర్రాడు ఎవరు, జిల్లేపల్లి శ్రీనివాస్, కనీసం 5 ఏళ్ళు ఇతను ముఖ్యమంత్రిగా ఉండి సాక్ష్యం చెప్పకుండా, బాధితుడిగా కోర్టుకు వెళ్లకుండా జైల్లో మగ్గేలాగా చేశాడు. ఆ తల్లి వాళ్ళు వచ్చి వేడుకున్నా కానీ వాళ్ళ తండ్రి లేకపోతే ఆ తమ్ముడు కనీసం ఇప్పటికి కూడా ఆ కేసుకి వెళ్లకుండా అతను చేస్తున్న దుశ్చర్యలు అంటే ఒకటి కాదు కదా. ఇప్పుడు ఆ రోజు మీరు చూశారు ఏంటి, అక్కడ ఏదో ఒకడు చంపేశారు, పెద్ద దస్తగిరి ఏమని చెప్పారు, తెలుగుదేశం వాళ్ళు చంపేశారు అన్నారు. కానీ అరెస్ట్ అయింది ఎవరు, నిత్యానంద రెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డి ఎవరు, వైసీపీ కార్యకర్త, మేనమామ, జగన్ మేనమామ. రవీంద్రనాథ్ రెడ్డి బినామీలు కదా వీళ్ళందరూ కూడా. కడప మేయర్గా, మాజీ మేయర్గా అటు సురేష్ అయినా, రవీంద్రనాథ్ రెడ్డి అయినా, లేకపోతే ఈ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి అయినా ఎన్ని భూములు, 100 కోట్ల భూములు కబ్జాలు, ఆ బినామీల పేరు మీద ఆ భూములు పెట్టడం, వాళ్ళని చంపేయడం, ఆ నేరాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం మీదకి నెట్టడం. అది కూడా మైనారిటీ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి భూముల్ని ఆక్రమించేస్తారు వీళ్ళు. అక్కడ దాకా ఎందుకు, కడప దగ్గర కుట్ర, టిప్పు సుల్తాన్ అండే, అది ఏదో ఒక సెంటర్, ఆ సెంటర్కి టిప్పు సుల్తాన్ అని పేరు పెట్టు అక్కడ హిందూ ముస్లింలని రెచ్చగొట్టే కుట్ర. ఇప్పుడు మనం చూసాం, పాస్టర్ ఎవరో ఒక అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. హైదరాబాద్ నుంచి బయలుదేరాడు మోటార్ సైకిల్ మీద, పాస్టర్ ప్రవీణ్. ఏమని ఆ రోజు హర్ష కుమార్ లేకపోతే కేఏ పాల్ అసలు మామూలు వీరంగమా? అతను ఎవరో జగన్మోహన్ రెడ్డి చుట్టం, ఆ పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జాన్ బెన్నీ లింగం. బైబిల్ పక్కన పెడితే ఊసకోత అన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కనపట్టాలా. ఊసకోత కోసేవాడు అసలు బైబిల్ పట్టుకోవచ్చా? అంటే ఇప్పుడు అది ఏదో సీసీ ఫుటేజీలు, నిజంగా పోలీసుని అప్రిషియేట్ చేయాలి. అక్కడ మత హింస జరగకుండా హిందూ క్రైస్తవులను రెచ్చగొట్టారు. ఒక పెద్ద అగ్నిగుండం అయిపోయేది అక్కడ ఆ రోజు రాజమహేంద్రవరం. మొన్న కూడా చూశారుగా, అక్కడేదో మన్యం, అక్కడేదో అడవుల్లో ఎవడో కడప పాస్టర్ ఒకడు వచ్చి, అదే అభినయ్ దర్శన్ అతనే కొట్టించుకుని అది వీడియోలు చేసి యూట్యూబ్లో వదిలి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకడు అడిగాడు, నువ్వు కోటి రక్తం పూసుకున్నావుట కదా అని. అంటే రక్తం లేదు, ఒరిజినల్ రక్తం కూడా లేదు, కోటి రక్తం పూసుకున్నా అంట. అదే గోతికాడ నక్కి కూర్చున్నాడు. ఆ మార్గంలో వెళ్తున్నటువంటి ఎవరినైనా సరే హాని చేయడానికి గోతికాడ గుంట నక్కల్లే కూర్చున్నాడు. గొయ్యి అంటే అదే ప్యాలెస్, అది ప్యాలెస్ అని అందరూ అనుకుంటారు, కానీ అదేంటది, అదొక గొయ్యి అనమాట. దాంట్లో దాక్కోవటం, అటుకుండా వెళ్ళే వాళ్ళందరినీ పిలవడం, ఓహో డిఎస్సి వాళ్ళ లోపలికి రండి,
లేకపోతే ఎవరాళ్ళు ఆ ఉండవల్లాళ్ళ ఆ పెనుమాకాళ్ళ రండి, నేలపాటు రైతులా రండి. ఆ? వాళ్ళకి హాని చేయటం. ఇప్పుడు మనం చూసాం వచ్చిన వాళ్ళందరూ ఆ ఉండవల్లి పెనుమాక, మరి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం అంటే అసలు పేర్లతో సహా రాశారు. వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వాళ్ళు అసలు రైతులే కాదు, అమరావతికి వాళ్ళకి సంబంధం లేదు, భూములు ఇచ్చిన రైతులు కాదు వాళ్ళు. వాళ్ళని నువ్వేమని చెప్తావు? అమరావతి రైతులు ముసుగేసి, అంటే ఏదో రకంగా అక్కడ కుంపటి పెట్టాలి, ఇక్కడ చిచ్చు రగిల్చాలి. మామూలు కుట్రలు చేస్తున్నాడా? ఇప్పుడు ఆయన ఎవరో ఉండేవాళ్ళు సత్యమూర్తి గారు, చాణక్య చంద్రగుప్త ఉందా స్టోరీ, అందుట్లో చంద్రగుప్తుడి రైవల్స్ నందులో ఎవరో ఉంటారు, నందమహారాజు ఎవరో, అతనికి ఒక మంత్రి ఉంటాడంట, రాక్షస మంత్రి. మామూలుగా మందాకిని అదేదో విషకన్యలను ప్రయోగించేవాడు చంద్రగుప్తుడి మీదకి. ఆ రాక్షస మంత్రి కానీ లేకపోతే ఈ శకుని కానీ, అంటే నేను సోషల్ స్టడీస్ చదవలేదు కానీ ఎన్టీ రామారావు సినిమాలో మాత్రం అది సత్యనారాయణ క్యారెక్టర్. సత్యనారాయణ చాణక్య చంద్రగుప్త అనే సినిమాలో అంటే ఆ రాక్షస మంత్రి కానీ, ఈ శకుని కానీ, ఈ శల్యుడు కానీ, వీళ్ళందరూ వచ్చి తాడేపల్లి ప్యాలెస్కి జగన్ దగ్గర ట్యూషన్ చెప్పించుకోవడం బెస్ట్. అసలు కుట్రలు ఎలా చేయాలి, ఏ విధంగా అశాంతి సృష్టించాలి, మతహింస ఎలా పెంచాలి, హిందూ క్రిస్టియన్ ఏ ప్రాంతం ఎంచుకుందాం, రాజమండ్రి బెస్ట్ కదా, ఏ పాస్టర్ మనకు దొరుకుతాడు, హర్షకుమార్ నువ్వు రెడీగా ఉన్నావా, కేఏ పాల్ పిలిస్తే వస్తాడా, లేకపోతే కడపలో ముస్లిం మళ్ళా హిందూ విద్వేషాలు పెంచాలని. ఇంకా గుంటూరు ఉంది, అసలు గుంటూరు సంగతి చెవట్లో నువ్వు అన్నీ చెబుతున్నావు. కాపు టైగర్ ఎక్కడ, కమాన్ కమ్మాళ్ళ మీదకి ఎగదోయండి, కమ్మ కాపు చిచ్చు పెట్టండి, వంగవీటి నరేంద్ర నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, పవన్ కళ్యాణ్ మీదకి ఎగబడు. ఇది తట్టుకోవాలి. ఇవాళ రాష్ట్రం ఇతన్ని ఎదుర్కోవాలి, ఈ జగన్ గ్యాంగ్ని ఎదుర్కొని ఈ కుట్రలన్నీ ఇప్పటి వరకు 24 నెలల్లో ప్రతి కుట్ర బ్రహ్మాండంగా భగ్నం చేశారు, అతనికి బుద్ధి చెప్పారు. ఇంకా 3 ఏళ్ళు, 36 నెలలు, ఇంకెన్ని కుట్రలు చేస్తాడో.